తాను చట్టాన్ని గౌరవిస్తానని అల్లు అర్జున్ తెలిపారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి బన్నీ ధన్యవాదాలు తెలిపారు. గీతా ఆర్ట్స్ ఆఫీస్ నుంచి అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకున్నారు. ఉదయం 6:45 చెంచులగూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ నేరుగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లోని గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు వెళ్లారు. ఆయన వెంట అల్లు అరవింద్ ఉన్నారు. గీతా ఆర్ట్స్ ఆఫీసులో న్యాయవాదులతో అల్లు అర్జున్ చర్చలు జరిపారు. ఇక చర్చల తర్వాత అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకున్నారు. నిన్నటి నుంచి అల్లు అర్జున్ అరెస్ట్, జైలు, బెయిల్, విడుదల ఇదంతా తీవ్ర ఉత్కంఠ రేపింది. ఒక హైడ్రామా నడిచింది. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ అయితే ఇంటికి చేరుకున్న దృశ్యాలు అయితే మనం చూసాం. ఇంట్లో వాళ్ళందరూ కూడా తీవ్ర భావోద్వేగానికి లోనైన పరిస్థితులను మనం ఏబిఎన్ స్క్రీన్ మీద కూడా చూసాం. సో అక్కడ తాజా పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది వివరించడానికి మా ఫిల్మ్ సీనియర్ కరెస్పాండెంట్ సుజన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సుజన్, అక్కడ తాజా పరిస్థితి ఏంటి? అల్లు అర్జున్ బయటకు వచ్చారు, మాట్లాడారు. సో అక్కడ ఆ రోజు జరిగిన దానికి నా బాధ్యత అయితే ఖచ్చితంగా ఉంది అన్నట్టుగా ఆయన మాటలు అయితే స్పష్టంగా కనిపిస్తోంది. సో ఫర్దర్గా ఏ విధంగా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది? అక్కడ తాజా పరిస్థితి ఏంటి? నిన్న మధ్యాహ్నం నుంచి అల్లు అర్జున్ అరెస్ట్ అయిన కాడి నుంచి ఈ రోజు ఆయన ఇంటికి వచ్చేంత వరకు కూడా ఒక డ్రామా హైటెన్షన్ అనేది నడిచింది. నిన్న సాయంత్రమే ఆయన ఇంటికి రావాల్సి ఉన్న క్రమంలో ఆ విడుదల అనేది ఆలస్యం అవటం, బెయిల్ పేపర్స్కు సంబంధించి కొంత ఆలస్యం నెలకొనడం, ఆయన విడుదల కూడా ఆలస్యమైంది. ఒక రోజు అనే జైల్లో ఉండాల్సిన పరిస్థితుల్లో రకరకాల ఒపీనియన్స్ కొంతమంది వ్యక్తపరుస్తూ వచ్చారు. అయితే ఉదయం ఆయన విడుదలైన తర్వాత నేరుగా గీతా ఆర్ట్స్కి వెళ్ళి అక్కడ ఆయన కేసుకు సంబంధించి, ఎందుకంటే వచ్చింది మధ్యంతర బెయిల్ కాబట్టి రెగ్యులర్ బెయిల్కి సంబంధించి అది ఇంపార్టెంట్, ముందుగా దానికి సంబంధించి ఫస్ట్ ప్రియారిటీ దానికే ఇచ్చి లీగల్గా ఎలాంటి మనం వెళ్ళాలి అని చెప్పి దాని మీద ఆయన చర్చించి, సో దాని మీద తీసుకున్న తర్వాత సన్నిహితులు నిన్న అరెస్ట్ అయిన కాడి నుంచి కూడా కొంతమంది సినీ ప్రముఖులు అల్లు అరవింద్తో పాటు ఉండి బన్నీ బెయిల్ రావడంలో కూడా వాళ్ళు తమ వంతు సపోర్ట్ చేశారు. సో వాళ్ళందరితో కూడా సమావేశం అయ్యి వాళ్ళందరికీ కూడా పర్సనల్గా కూడా థ్యాంక్స్ చెప్పడం జరిగింది బన్నీ. ఆ తర్వాత ఆయన నివాసానికి రావడం జరిగింది. నివాసంలో కుటుంబ సభ్యులందరూ కూడా నిన్న సాయంత్రం నుంచే బన్నీ వస్తారు అని చెప్పేసి కూడా వాళ్ళందరూ వెయిట్ చేసిన పరిస్థితుల్లో ఆలస్యం కావడంతో కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. అయితే ఇప్పుడు రాగానే ఒక ఎమోషనల్ మూమెంట్ అనేది మనం కొద్దిసేపటి క్రితమే చూసాము. అందరూ కూడా అంటే ఒక అరెస్టు సమయంలో బన్నీ భారీ ఎమోషనల్ అవుతున్న క్రమంలో తన్ని ఓదార్చి అంటే ఒక ధైర్యం చెప్పి నేను వస్తానని చెప్పేసి ఆయన ధైర్యాన్ని ఇచ్చి ఆయన పోలీసులతో వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఎప్పుడు వస్తారు, ఏంటి, ఏమవుతుంది అని చెప్పి క్లారిటీ అనేది ఎవరికి కూడా లేదు. అందరూ కూడా తీవ్ర నిరుత్సాహంలో ఉన్న క్రమంలో మెగా కుటుంబానికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి, సురేఖ వీళ్ళందరూ కూడా వచ్చి ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఒక భరోసా, ఒక ధైర్యాన్ని కలిగించడం జరిగింది. ఆ తర్వాత చిత్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అల్లు అరవింద్ వెంట వెళ్ళి అక్కడ బన్నీకి బెయిల్ వచ్చే ప్రాసెస్లో వాళ్ళు సపోర్ట్గా నిలవడం జరిగింది. ఎట్టకేలుగా ఆయనకి బెయిల్ లభించింది. ఈరోజు ఆలస్యమైనప్పటికీ కూడా ఆయన ఇంటికి వచ్చారు. కుటుంబ సభ్యులందరూ కూడా ఒక ఎమోషనల్ మూమెంట్ని మనం కొద్దిసేపటి క్రితమే మనం ఫేస్ చేయడం జరిగింది. బన్నీ కూడా రాగానే భార్యని, పిల్లల్ని హక్ చేసుకుని, కుటుంబ సభ్యులందరినీ కూడా హక్ చేసుకుని ఈ కేసుకు సంబంధించి అందరూ రకరకాల ఒపీనియన్స్ ఇప్పటికే మాట్లాడుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. నిన్న బన్నీ అరెస్టు కొంత పొలిటికల్ టర్న్ కూడా తీసుకుని కొన్ని కామెంట్స్ అనేది కూడా రావడం జరిగింది. తీవ్రమైన డిస్కషన్ జరిగింది. సో వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేలాగా కూడా బన్నీ ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. ఖచ్చితంగా తాను చట్టాన్ని గౌరవిస్తాను, ఇన్సిడెంట్ అనేది తాను వెళ్ళడం వల్లే, అవుట్ ఆఫ్ కంట్రోల్ అవడం వల్లే జరిగింది అనే విషయాన్ని ఆయన నోటి నుంచి కూడా స్పష్టం చేశారు. సో మిగతా ఏదైతే బయట నుంచి వచ్చిన ఒపీనియన్స్ అనేటివి కూడా కంప్లీట్గా ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా కూడా మనం దీన్ని భావించాల్సి ఉంటుంది. అదే విషయాన్ని బన్నీ ప్రస్తావిస్తూ కూడా బాధిత కుటుంబానికి నేను అండగా నిలుస్తాను, అన్ఫార్చునేట్ జరిగిన ఆ ఇన్సిడెంట్ని తన వల్లే జరిగింది అనేటట్టుగా కూడా, తను వెళ్ళటం వల్లే కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయింది అనేట్టుగా కూడా తను వివరణ ఇచ్చే ప్రయత్నం ఇక్కడ జరిగింది. దీంతో పాటు లీగల్ ఒపీనియన్స్ తీసుకున్నారు. ఇంతకుముందు తీసుకున్నట్టు గీతా ఆర్ట్స్లో వెళ్ళి తీసుకున్న తర్వాత ఫర్దర్గా దాని కేసుకు సంబంధించి ఎలాంటి ప్రొసీడింగ్ ఉన్నా చట్ట ప్రకారమే వెళ్తాను అనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అల్లు అర్జున్ అంటే తన లాయర్ కూడా కొద్దిసేపటి క్రితం కొన్ని కామెంట్స్ చేశారు. నిజానికి జైల్లో ఉండాల్సిన అవసరం లేదు కానీ ఉండాల్సి వచ్చింది అని చెప్పి. బట్ అలాంటి కాంట్రవర్సీల జోలికి పోకుండా కంప్లీట్గా ఇది నా బాధ్యత అంటే తన వల్లే జరిగిందనే విషయాన్ని స్పష్టం చేసి అన్ని రూమర్స్కి, అన్ని ప్రచారాలకి కూడా మొత్తం ఫుల్ స్టాప్ పెట్టిన పరిస్థితి ఇక్కడ మనం ఇంటి దగ్గర నివాసం చూస్తున్నాం. ఇక నివాసం వద్ద చూస్తే కనుక
ఆయన సన్నిహితులు కానీ నిన్నటి నుంచి కూడా సాయంత్రం నుంచి వాళ్ళందరూ కూడా నివాసం వద్ద బన్నీ కోసం వెయిట్ చేశారు. ఒకసారిగా ఆయన రాగానే అందరూ కూడా ఒక ఆనందమైన ఫేస్లు అంతా కూడా నవ్వు మొహాలతో ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఇక కొంతమంది అంటే నిన్న బన్నీ అరెస్ట్కి సంబంధించి చాలా తక్కువ మంది అరెస్ట్కి సంబంధించి వాళ్ళు తమదైన కొంత పాయింట్స్ని వాళ్ళందరూ కూడా రేజ్ చేయడం జరిగింది. కొంతమంది తమ రెస్పాన్స్ని తెలియజేసిన క్రమంలో నేరుగా మరికొంతమంది ఈరోజు నివాసానికి వచ్చి బన్నీని పలకరించి పరామర్శించే అవకాశం కూడా మనకి కనిపిస్తూ ఉంది. రైట్ సుజన్, థ్యాంక్ యూ. తాను చట్టాన్ని గౌరవిస్తానని అల్లు అర్జున్ తెలిపారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి బన్నీ ధన్యవాదాలు తెలిపారు. గీతా ఆర్ట్స్ ఆఫీస్ నుంచి అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకున్నారు. ఉదయం 6:45 చంచలగూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ నేరుగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని గీతా ఆర్ట్స్ ఆఫీస్కు వెళ్లారు. ఆయన వెంట అల్లు అరవింద్ ఉన్నారు. గీతా ఆర్ట్స్ ఆఫీస్లో న్యాయవాదులతో అల్లు అర్జున్ చర్చలు జరిపారు. చర్చల తర్వాత అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకున్నారు. Humble, and I like to thank all my fans for their immense love and support. Thank you, I'm safe, nothing to worry, I'm doing well, thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen, I respect the law and I will cooperate with them and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It's very, very unfortunate that we went to watch a film and there was an accident, totally unintentional. We went to watch a movie and due to an unfortunate accident, there's been a loss of a person. And we're always very sorry for whatever's genuinely happened. And it's purely out of my personal control. To that, for the last 20 years I've been going to watch my films and I've been to that place not just only for my film, for my uncle's films. I've been there more than 30 times in my life. Never something like this has ever happened. It is purely accidental, purely unfortunate, and to support them in whatever way I can. We can never cover the loss of the death of a person, but in whatever possible way I will be there for the family to support them. And once again, I'd like to thank each and every one of you from all over. बहुत शुक्रिया सबके लिए అందరికీ ప్రతి ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. Sir, do you think government is behind this? Thank you. No, nothing. Mr. Revanth I like to thank everybody. I'd like to thank everybody for the love and support. Thank you. No, when the law is when the law is taking care of itself, then I should not indulge with the case and hamper the case. Then I'm just from a legal standpoint, then I'm Thank you very much. Thank you.